మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి మాతకు శతరుద్రం అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం అనంతరం లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి ఆలయ ప్రతినిధులు పనీర్ రామచందర్, నందకుమార్ శర్మ, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు ముక్తాబాయి, జగ్గా అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ దేవాణీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాభోషం సమర్పయామి అస్తో మనోన్మనాయ నమః భూమిపదాంబూలం సమర్పయామి. ఇంతకుముందు ముక్తాబాయి నన్ను పిలిచారని రాలే. ముందు అమ్మవారికి అటు ఫోటో దిక్కు తీయకండి, అమ్మవారి దిక్కు చూడండి. ఒకసారి చూద్దాం. అండి, ఈ వెల్దుర్తి గ్రామంలో ప్రతి సంవత్సరం మేము ఈ శ్రావణ మాసంలో మా గురువారి ఆజ్ఞ ప్రకారము ప్రతి శ్రావణ మాసంలో శతరుద్రము మరియు శివపార్వతుల కళ్యాణం జరుపుటకు మా గురువుగారు నిర్ణయించబడింది. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము అమ్మవారికి అభిషేకము, గాజులతో అలంకరణ చేసుకొని కళ్యాణం చేసుకొని ఉన్నాము. గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ప్రసాదంగా భోజనం చేసి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము జరపాలని అనుకుంటున్నాం. శ్రీ గురుభ్యో నమః. సో శ్రీ వెల్దుర్తి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరంగా మేము చేసుకున్నటువంటి శతరుద్రాభిషేకము, శివ పార్వతీ కళ్యాణ మహోత్సవము, అలాగే లలితా సహస్రనామము, దేవి ఖడ్గమాల స్తోత్రమాలలు, త్రిశతి నామ స్తోత్రాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నాము. ప్రతి సంవత్సరంగా మా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా ఈ ఆలయంలో జరుగుతూ ఉంటుంటుంది. సో ఈ సంవత్సరం కూడా చాలా వైభవోపేతంగా అమ్మవారి దయ వల్ల, గురు మధురానంద సరస్వతి స్వామివారి అనుగ్రహం వలన ఈసారి కూడా శతరుద్రాభిషేకము, శివునికి శతరుద్రాభిషేకోత్సవములు, మళ్ళీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము చాలా బాగా జరిగింది. అలాగే ఊరు వాళ్ళందరూ కూడా వచ్చేసి అందరి సహకారం ద్వారా ఇది ప్రతి సంవత్సరంగా జరుగుతూ ఉంది. సో ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, దీని ద్వారా ఏం జరుగుతుందంటే లోక కళ్యాణార్థము అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి, అందరి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరంగా చేస్తూ ఉన్నాము. సో ఈ సంవత్సరం కూడా ప్రతిసారిగా లాగానే అందరి సహకారం వల్ల జరిగింది. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉండాలని చెప్పేసి ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాము.